హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటల కక్కర్. ఈరోజు నేను నా కూతురు మాత్రం శ్రీరామనవమి తిరునాళ్ళకి వెళ్తున్నాము. అక్కడ ఏంటో మా అమ్మాయి గాజులు ఏదో కొనుక్కుంటానమ్మి అనింది. కానీ ఏంటంటే అక్కడ చాలా బాగుంటుంది. మా తెనాల్లో మార్కెట్లో మంచిగా డెకరేట్ చేసేస్తారు. దేవుళ్ళకి అందరికీ మాత్రం పూజలన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ మాత్రం ఊళ్ళపై నుంచి ఏదేదో వస్తువులన్నీ తీసుకొస్తారు. ఇలాంటి మా అమ్మాయి లాంటి ఆడపిల్లలు ఉంటారు కదా, అక్కడ ఏదైనా కొత్త వెరైటీలు గాజులు గీజులు ఏముంటాయో అన్నీ ఉంటాయి. ఆల్రెడీ అన్ని వెరైటీలు ఉంటాయి. అక్కడ వెళ్ళి నేను కొనుక్కుంటానమ్మా అని నాకు డబ్బులు ఇచ్చింది. సరేలే నేను కూడా ఏదైనా పిల్లకి ఇప్పిద్దామని వెళ్ళాను. అందుకోసం మా అమ్మాయికి అన్నాడు, ఇప్పుడు రెడీ అవుతుంది కదా మా అమ్మాయి, ఎంత అయింది టైం? ఆ టైంకి 7:30 అయింది. తొందరగా కాని అమ్మాయి అని చెప్పాను. తొందరగా కానిచ్చేసింది. ఆల్రెడీ మా అల్లుడేమో బండి మీద ఎక్కించుకుని మాకు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ పెట్రోల్ వేయించుకుని వెళ్దామమ్మా అన్నాడు. సర్లేయ్యా అన్నాను. ఇప్పుడు పెట్రోల్ వేయించుకున్నాక మేము మళ్ళీ తెనాలికి బయలుదేరుతాము. చూడండి, ఇప్పుడు పెట్రోల్ బంక్ కాడ వచ్చి పెట్రోల్ పోయించుకొని మేము తెనాలి వెళ్తున్నాము. తెనాలి అంటే మనకి దానికి కొంచెం ఒక రోడ్డే అడ్డాము, కానీ చాలా స్లోగా చాలా జాగ్రత్తగానే తీసుకెళ్తున్నాడు అబ్బాయి. ఇప్పుడు మా ఊళ్ళో గుళ్ళు కనిపిస్తాయి చూడండి. రామాలయం, శివాలయం రెండు ఉంటాయి. ఎంత బాగుంటాయో చూడండి. మా ఊరి గుళ్ళు చూసారా? శివాలయం, రామాలయం భలే బాగుంటాయి. ఇప్పుడు మేము మార్కెట్కి వచ్చేసాము. మార్కెట్లో వచ్చి ఇప్పుడు మా అమ్మాయి స్కూటీ ఒక వైపు పెట్టేశారు మా అల్లుడు. పెట్టేసినాక మా అమ్మాయి వీడియో తీస్తూ కూడా వస్తుంది. చూడండి మా తెనాలి మార్కెట్ ఎలా ఉందో, ఎలా డెకరేట్ చేస్తున్నారో. కేవలం మా అమ్మ ఏదో కొనుక్కోవాలని పాపం తీసుకెళ్ళింది. అక్కడ వెళ్తే నాకేం నచ్చలేదు. ఎందుకంటే అసలు ఏం వెరైటీలు లేవు అక్కడ. నేను ఎందుకు అన్నానంటే మా అమ్మ ఏదో పాపం ఇష్టపడుతుంది కదా అని తీసుకెళ్ళాను. అక్కడ ఏముంది, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునే బండ్లు, ఏదేదో చిన్న అలాంటి వస్తువులు ఉన్నాయి. కానీ ఆ పిల్ల ఏం చేసుకుంటుంది? ఇక్కడ చూడండి, దేవుళ్ళు రాముడు, సీత, ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ మంచిగా డెకరేట్ చేశారు దేవుళ్ళకి. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ బండ్లు ఎక్కువ ఉంటాయి, పువ్వులు చూడండి. ఇక్కడ పిల్లలు వచ్చి కూచిపూడి డ్యాన్స్ అవన్నీ వేస్తున్నారు. కానీ చాలాసేపు దాకా నిలబడాము, కొంచెమే వీడియో తీసుకున్నాము. మన తెనాలి ఏంటంటే కూచిపూడి అన్ని డ్యాన్సులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ కూచిపూడి అంటే కొంచెం ఫేమస్ ఉంటుంది తెనాలిలో. చూడండి, పిల్లలేమో సీతారాముడు అవన్నీ వేషాలు వేసేసి డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం పూలు మాత్రం తెగ పూలు ఉంటాయి మా మార్కెట్లో మాత్రం. అసలు మా అమ్మ ఇంకా ఎక్కువ తీయలేదు, ఎందుకంటే అటు ఇటు చూసుకోవటానికే సరిపోయింది. ఏమేమి ఉన్నాయి ఏంటో ఏం తీసుకోవాలని. చూడండి, ఇక్కడ మాత్రం చాలా మంచిగా డెకరేట్ చేసేసారు. ఇది ఈడో మాత్రం మా అల్లుడు తీసాడు. ఇంకా లోపలికి వెళ్ళి అబ్బాయి అంటే మా అల్లుడు అక్కడ నిలబడి రాముడు సీతారాముడిని తీసాడు వీడియో. ఇంకా లోపలికి వెళ్ళయ్యా అంటే ఆ అబ్బాయి వెళ్ళలేదు. ముందుకి తీసి మళ్ళీ టైం అవుతుందిలమ్మా అని ముందుకు వచ్చేసాడు. కానీ మన తెనాల్లో మాత్రం శ్రీరామనవమి పండుగ మాత్రం భలే గ్రాండ్గా చేస్తారు, చాలా మంచిగా చేస్తారు. నేను ఎప్పుడు షాపింగ్కి ఎక్కువ వెళ్తుంటాను. అందుకోసం రోజు ఆ పందిరిలోనే వెళ్తుంటే తాటాక పందిరి వేస్తారు, పెద్దగా వేస్తారు, చాలా పెద్దగా వేస్తారు, చల్లగా ఉంటుంది. చూడండి ఎలా డెకరేట్ చేశారేమో, మీరు ఎలా ఉందో కొంచెం తప్పకుండా చూసి వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఎనీ టైం ఏ రోడ్డు మీదే నేను వెళ్ళేదాన్ని. ఎప్పుడు కూడా ఆ రోడ్డు మీదే వెళ్ళి ఏదైనా జ్యువెలరీ తీసుకోవాలా, ఏదైనా షాపింగ్ చేయాలా, ఏ సామాన్లైనా ఏదైనా నేను ఈ రూట్ మీదే వెళ్తాను ఎక్కువ. ఇదే రూట్ మీద అన్ని రకాల వెరైటీలు ఉంటాయి తెనాల్లో. చూడండి, డెకరేట్ చేశారు. దేవుళ్ళకి మాత్రం సీతారాములకు మాత్రం మంచి డెకరేషన్ చేశారు. అన్ని వెరైటీలు మనకి ఫ్రూట్స్ బండ్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి. కానీ పిల్లలు వేసుకునే జ్యువెలరీ మాత్రం నాకేంటో అంతగా నచ్చలేదు. మా అమ్మాయి మాత్రం పిచ్చిగా ఏదో ఒక 700 రూపాయలు తీసుకుంది. నేను అన్నాను, వద్దమ్మా ఏం బాగలేవులే అన్నాను. చూడండి, మా ఇంట్లో ఉన్నాయి అన్నీ అయ్యే కదా, ఇంకేం ఉన్నాయి కొత్త వెరైటీ ఏం లేవు కదా అన్నాను. ఈసారి మేము ఎప్పుడైనా నెల్లూరు దర్గాకి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చుకుందాం ఏదైనా మంచి వెరైటీలు అంటే. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరున్నారని నేను బొమ్మలు తీసుకోవటానికి
మీరు మాత్రం మా తెనాలి మార్కెట్ రూట్ ఎలా ఉందో చూడండి. ఇది మెయిన్ మార్కెట్ రూటు. ఇది హైలైట్ మాకు తెనాలిలో. ఎనీ టైం నేను ఇక్కడే వస్తాను. ఏ వస్తువు తీసుకోవాలంటే ఇక్కడే వస్తాను. అసలు ఎనీ టైం షాపింగ్ అంతా నాది ఇక్కడే జరిగిద్ది. నాకు అంత ఇష్టము. మీరు అమెరికాకి తీసుకెళ్ళినా కూడా నేను ఉండను అక్కడ. ఏ ఊరికి తీసుకెళ్ళినా కూడా నాకు నచ్చదు. నా తెనాలి అంటేనే నాకు ఇష్టం ఎక్కువ. కానీ ఈ తెనాలి రూట్లోనే ఏదైనా నా కూతురు నేను ఎనీ టైము వారానికి 3 సార్లు బయటికి వెళ్తాము ఏదైనా షాపింగ్ చేయడానికి. చూడండి ఇక్కడ అన్నీ మనకి బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. ఎందుకులే అని నేను తీసుకోలేదు, మా ఇంట్లో ఉన్నాయి కదా, ఎందుకులే అని చూసి ఇంకా అవసరం లేనప్పుడు ఎందుకు ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయి కదా. ఆల్రెడీ ఎప్పుడు కూడా మేము బిర్యానీలు వండుతూనే ఉంటాం కదా. మగపిల్లలు ఏమో అమ్మ పుయ్యకులు తీసుకుని పుయ్యి అని చెవుల దగ్గర వచ్చి ఉదుతున్నారు. నేను అన్నాను పోలీసు వాళ్ళు కంప్లీట్ చేస్తే సరిపోయింది వీళ్ళకి అన్నాను. మా అల్లుడు సరేలే అత్త అన్నాడు. మా అల్లుడు కూడా అంట తలకాయ నొప్పి వచ్చిందంట. ఆ మూతకి పిల్లలు ఏం విజిల్లు వేస్తున్నారు నాయన, అన్ని విజిల్లు వేస్తున్నారు. కానీ మేము రూటు మార్చేసాం. ఇది వేరే రూటు. ఈ రూట్ మీద నుంచి వెళ్తే లోపలికి వెళ్తే జ్యువెలరీ షాపులు వస్తాయి ఎక్కువ. కానీ నేను రూట్ ఎందుకు మార్చానంటే అక్కడ వెళ్ళలేకపోయాము. అసలు ఊపిరి ఆడలేదు మనకి. ఉప్పుడు తిప్పురు అయిపోయాము మేము. ఎందుకులేమ్మా ఈ రూట్ మీద నుంచి వెళ్దాం మళ్ళీ లోపలికి వెళ్ళాం. ఎందుకంటే 2-3 రూట్లు ఉంటాయి మనకి. ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా, అది మెయిన్ రూట్. అది అక్కడ అంటే మనకి ఏం వస్తువు కావాలన్నా వెరైటీలన్నీ బలి ఉంటాయి అక్కడ. మా అమ్మాయి మాత్రం పాపం ఏం తీసుకులేదు, ఉప్పుడు తిప్పుడు అయిపోయింది జనాల మూలాన. అందుకోసం ఎందుకులే అమ్మాయి ఏదైనా తప్పిపోద్దు నేను తప్పిపోద్దని మేమిద్దరం అనుకొని వద్దులే అమ్మాయి అని మేము బయటకు వచ్చేసి ఏరే రూట్ మీద నుంచి వెళ్ళిపోతున్నాము. చూడండి ఇదంతా మన తెనాలిలో మార్కెటే. ఫ్రూట్స్లు మాత్రం బ్రహ్మాండంగా భలే ఉంటాయి మనకి ఇక్కడ. మాత్రం ఎన్ని రకాల ఫ్రూట్స్లు ఉంటాయో. ఇక్కడ ఏంటో పులిహార ఇస్తున్నారంట. మా అల్లుడు అన్నాడు అత్త పులిహార ఇస్తున్నారంటే నేను అన్నాను ప్రసాదం అనుకుంటే తినబ్బాయి అని చెప్పాను. నేను మాత్రం దూరంగా నిలబడాను. మా అమ్మాయి తీసుకొచ్చింది కానీ నేను తినలేదు. ఎందుకంటే ఆ తినకూడదని బడాయి చెప్పట్లేదు. నాకేంటో తినే మైండ్ లేదు. అక్కడేమో గాంధీ తాత బొమ్మలాగా పాపం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని చూసి నాకు కొంచెం బాధ అనిపించింది. ఎప్పుడు కూడా అంతే, వాళ్ళని బాగా ఇష్టంగా చూస్తాను నేను. ఇక్కడ మాత్రం నెమిళ్ళు మాత్రం ఇసన్ కర్రల్లాగా అమ్ముతున్నారు కదా. మా అమ్మాయి నాకు ఒకటి కావాలమ్మా అనింది, ఒకటి తీసుకున్నాను. భలే బాగుంది. చూడండి ఇవన్నీ గాజులు. ఒక సెట్ తీసుకుంది మా అమ్మాయి గాజులు. ఆ గాజులు తీసుకుంది కానీ రాళ్ళ గాజులు, రెడ్ కలర్ గాజులు తీసుకుంది మా అమ్మాయి. బాగానే ఉన్నాయి చూడండి, అదే తీసుకుంది మా అమ్మాయి. కానీ అవి 50 రూపాయలు అవుతాయి దాని రేటు. అంత ఖాస్గా అంత మామూలుగా క్వాలిటీగా లేదు. పాపం పోలే అని ఏదో ఒకటని మేము తీసుకున్నాను. చాలా జనాలు మాత్రం ఏంటో అట్లా చూస్తున్నారు. కానీ తిరునాళ్ళు కదా అంతమంది వచ్చారు, ఎవరు తీసుకోవట్లేదు. నేను అదే అనుకున్నాను, ఎవరు తీసుకోవట్లేదు ఏంటమ్మా అందరూ చూసి వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నాను మా అమ్మాయికి. ఏమమ్మా మేము తీసుకుంటున్నామని చెప్పింది. మా అమ్మాయి తీసుకుంది. కానీ అక్కడ ఒకటి వస్తువు తీసుకుంటే ఎంత సింపుల్గా తీసుకున్నా కూడా మా అమ్మాయి దగ్గర 700 అయిపోయినాయి, నా దగ్గర ఒక 200 అయిపోయినాయి అంతే. కానీ ఇంకా తీసుకోవాలనుకున్నా మాకేంటో నచ్చలేదు, అసలు ఏం బాగలేవు. అన్నీ చిన్నపిల్లల వస్తువులే, బొమ్మలే ఎక్కువ ఉన్నాయి. ఆ బొమ్మలు ఏం చేసుకుంటామని మామూలుగా తిరిగేసి ఇంకా నాకు చెప్పారు మా అమ్మాయితో, నువ్వు ఇష్టపడేది ఏది అంతగా బాగలేదు కదమ్మా అని చెప్పాను. తీసుకోవాలనుకుంటే చూడండి పువ్వులు ఇంకా తెగ పువ్వులు ఉన్నాయి బాబు, చాలా పువ్వులు ఉన్నాయి. ఆ పూలు మాత్రం మా అమ్మాయి చూస్తుండే తీసుకోమ్మా అన్నాను. వద్దులేమ్మి ఇప్పుడు అని చెప్పింది. సరేలేని ఇంకా మార్కెట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే మా అమ్మాయికి ఏదైనా నచ్చుతాయేమో, మా అమ్మాయి ఏదైనా కొనుక్కుంటుందేమో, ఎక్కడైనా ఇంకా కొత్త వెరైటీ ఏదైనా కనిపించేదేమో కొనుక్కుందామని తిరిగాము. కానీ ఒక్కటి కూడా బాగలేదు. కానీ దేవుడికి డెకరేషన్ చేశారు కదా, అదే బాగుంది. అంతకన్నా ఇంకే వెరైటీలు ఏమి లేవు. చూడండి జనాలు మాత్రం తెగ వచ్చారు కానీ సీతారాములు కళ్యాణం చేశారు కదా, ఆ కళ్యాణం చూసుకుని ఏదో అక్కడ ప్రసాదం పెట్టారు కదా, ఆ ప్రసాదం తినేసి జనాలను ఒకరొకరు బయలుదేరుతున్నారు. మేము మాత్రం ఏదైనా షాపింగ్ చేయాలని నేను మా అమ్మాయి మా అల్లుడు ముగ్గురం కలిసి వెళ్దాము. కానీ షాపింగ్లో కొన్ని తీసుకుంది, కొన్ని వద్దనుకున్నాము మేము. చూడండి మన తెనాలి మార్కెట్ ఎలా ఉంది. ఇక్కడ మాత్రం కావాలని పువ్వులు తీసుకున్నాము. ఇంట్లో ఆల్రెడీ మా ఇంట్లో చాలా పువ్వులు ఉన్నాయి. మళ్ళీ కొత్త వెరైటీ ఏదైనా ఉందేమని తీసుకున్నాము. నాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాను. మా అమ్మాయి ఇంట్లో బాగుంటాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను.
మా అమ్మ అనింది ఇష్టమైతే తీసుకోమ్మి ఇంట్లో పెట్టుకోవాలంటే అనింది. నేనైనా ఎట్టాగో వచ్చాం కదమ్మా, నీకు ఏదైనా నచ్చితే తీసుకొని నేను తీసుకుంది. తీసుకున్నాక బాగానే ఉన్నాయిలే, చిన్న చిన్నగా పూలు గులాబీ పూలులాగా ఉన్నాయి, బాగానే ఉన్నాయిలే అని తీసుకొని మేము పెట్టుకున్నాము. ఇంకా కొన్ని వెరైటీలు ఇంకా బాగుంటే తీసుకునేదాన్ని, అక్కడ ఏది నచ్చలేదు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మా అల్లుడు నవ్వుతున్నాడు, వచ్చావు ఏం తీసుకున్నావు, అన్ని పూలేగా ఇంకేమున్నాయని. చూడండి మళ్ళీ చూపిస్తాను నేను ఇంటికాడ వెళ్ళి. ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతున్నాము. మన తెనాలి మార్కెట్ ఎలా ఉందో చూశారు కదా. ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతున్నాము. లాస్ట్లో ఫైనల్ ఇప్పుడు రెడీ అన్నీ తీసుకుని మేము ఇంటికి బయలుదేరుతున్నాం. మా అమ్మాయి, నేను, మా అల్లుడు. చూడండి మా అమ్మాయి బండి మీద కూర్చుని పాపం వీడియో తీస్తుంది. ఇంకా చాలా చాలా బాగుంది. ఏంటంటే బాగా నిదానంగా కూల్గా తీస్తే ఎన్నో వెరైటీలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ నేను ఎంత దూరం తీసుకోవాలో వీడియో అంత దూరమే తీసుకున్నాను. ఎందుకంటే మరీ అతిగా కూడా నేను వీడియోలో పెట్టాను కదా, ఒక లిమిట్గా పెడతాను నేను. చూడండి మేము ఇంటికి బయలుదేరుతున్నాము. మా ఇంటికి వెళ్ళే రూట్ ఇది, తెనాలి నుంచి ఇంటికి వెళ్ళే రూట్ ఇది, మెయిన్ రూట్. ఇంకా తేడా ఏది ఉండదు మనకి, సాఫ్ట్గా నీట్గా ఒకే రూట్ మనకి. ఇంటికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇంకా చూడండి అప్పుడు మా వెళ్ళేటప్పుడు ఇంటికి 9-10 అయింది. ఇంటికాడ వెళ్ళి శుభ్రంగా ఒక ముద్ద అన్నం తినేసి పడుకుంటాము. ఫ్రెండ్ తప్పకుండా చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్, షేర్ చేస్తుండండి. మీ వంటల కక్కరి ఛానల్కి మీరు తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి. నేను తీసే వీడియోలు ఎలా ఉంటున్నాయో ఏమో మీరు కామెంట్ పెడితే నేను తప్పకుండా తెలుసుకోగలుగుతాను. కొత్త వాళ్ళైతే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చీకటిగా ఉందిగా, ముఖాలు కానరాట్లేదు, నైట్ పూట కదా. ఆటోలు కూడా వెళ్ళొచ్చు, కానీ ఆటో ఆ టయానికి సరిగ్గా ఉండవు మనకి. ఎందుకంటే ఆ టయానికి ఏమంటే పోలీసులు వాళ్ళు ఉంటారు కదా, తక్కువ. ఇప్పుడు మా ఇంటి రూటు మీద వచ్చేసాము. మా ఊళ్ళో ఇది శివాలయం దగ్గర మా ఇల్లు. చూడండి మా శివాలయం ఎలా ఉంది ఏంటో. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాము మేము. ఇది మనది మెయిన్ రోడ్డు. చూడండి ఇంటికాడ వచ్చేసాము. నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను. చూడండి ఇంకా ఇంకా బాగుంటే ఇంకా తీసుకునేదాన్ని. నాకు ఏంటో ఏం నచ్చలేదు. మా అమ్మ ఏమి ఇష్టపడిందో అయ్యే ఇప్పించాను. ఇంక ఏదో తీసుకుందామని ఇంకొక సంచి తీసుకెళ్ళాము, కానీ నాకు అక్కడ ఏం అంతగా నచ్చలేదు. అందుకోసం తిరిగి అది ఉన్న దాంట్లో మా అమ్మ ఇష్టపడిన దాంట్లోనే తీసుకున్నాను. చూడండి మా షాపింగ్ ఎలా ఉందో తప్పకుండా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వంటల కక్కరి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.